హైటెక్ సిటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో రోడ్లపై వరద నీరు చేరింది. సేమ్ టైం ఆఫీసులు అయిపోయేసరికి ఎంప్లాయీస్ అంతా ఒకేసారి ఇండ్లకు బయలుదేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐకియా సర్కిల్, మాదాపూర్, కొండాపూర్ నుంచి సిటీలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇంకోవైపు నుంచి పైన నుంచి పడుతున్న చినుకులు, కింది నుంచి పారుతున్న వరద నీటితో వాహనదారులు, పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు. గంటల తరబడి రోడ్లపై నరకం చూస్తున్నారు. ఇక మరో 2-3 గంటల వరకు కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ అలర్ట్ ఇచ్చారు. దీంతో ఇంకింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగ్యనగరంలో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కురుస్తున్న వానలకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎప్పట్లాగే సిటీ రోడ్లపై వాహనదారులు, పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ దూరానికి కూడా గంటల తరబడి రోడ్లపైనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలో ప్రధానంగా రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, సెక్రటేరియట్, లక్డీ కపూల్, నాంపల్లి, కోటి ఏరియాస్లో స్లో మూమెంట్ ఉంది. ఇక ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో ఒకేసారి రోడ్లపైకి పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ మూమెంట్ నెమ్మదిగా సాగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహదీపట్నం రూట్లలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక సికింద్రాబాద్ టు అల్వాల్, ఉప్పల్ టు నారపల్లి ఏరియాల్లో రోడ్ల రిపేర్లు అవుతున్నాయి. దీనికి వర్షం తోడవడంతో రోడ్డుపై నరకం చూస్తున్నారు వాహనదారులు. మెయిన్ సిటీ అయిన హైటెక్ సిటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో రోడ్లపై వరద నీరు చేరింది. సేమ్ టైం ఆఫీసులు అయిపోయేసరికి ఎంప్లాయీస్ అంతా ఒకేసారి ఇండ్లకు బయలుదేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడింది. ఐకియా సర్కిల్, మాదాపూర్, కొండాపూర్ నుంచి సిటీలోకి వచ్చే ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇంకోవైపు పైనుంచి పడుతున్న చినుకులు, కింది నుంచి పారుతున్న వరద నీటితో వాహనదారులు, పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు. గంటల తరబడి రోడ్లపై నరకం చూస్తున్నారు. ఇక మరో 2-3 గంటల పాటు కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ అలర్ట్ ఇచ్చారు. దీంతో ఇంకింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. భాగ్యనగరంలో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వానలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఎప్పట్లాగే సిటీ రోడ్లపై వాహనదారులు, పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ దూరానికి కూడా గంటల తరబడి రోడ్లపైనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సిటీలో ప్రధానంగా రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, సెక్రటేరియట్, లక్డీ కపూల్, నాంపల్లి, కోటి ఏరియాల్లో స్లో మూమెంట్ ఉంది. ఇక ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో ఒకేసారి రోడ్లపైకి పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ మూమెంట్ నెమ్మదిగా సాగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహదీపట్నం రూట్లలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక సికింద్రాబాద్ టు అల్వాల్, ఉప్పల్ టు నారపల్లి ఏరియాల్లో రోడ్ల రిపేర్లు అవుతున్నాయి. దీనికి వర్షం తోడవడంతో రోడ్డుపై నరకం చూస్తున్నారు వాహనదారులు.
రైట్, మరిన్ని అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్లో ఉన్నారు. ధనరాజ్, ఏంటి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? వర్షం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో పడుతుంది? హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి మొత్తం మీద చూసినట్టయితే కొంతమంది అంటే ఈ వర్షానికి చాలామంది ఈ ఉపశమనం కలిగిందని చెప్తున్నారు. మరికొంతమంది చూసినట్టయితే గత 2 నెలల నుంచి కూడా చూసినట్టయితే వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా చాలా వరకు హైదరాబాద్ ప్రాంతంలో ఓ వైపున ఈ ఎండ తీవ్రత కావచ్చు, అదేవిధంగా ఈ మొత్తం నీటికి సంబంధించినటువంటి కటకట ఏర్పడ్డది. దీని నుంచి కొంతవరకు ఉపశమనం పొందారని కూడా కొంతమంది ఇక్కడ హైదరాబాద్ వాసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే ఇవాళ కురిసినటువంటి 2 గంటల పాటు వర్షానికి మాత్రం చాలా వరకు ఈ ఐటీ కారిడార్కి సంబంధించి ప్రాంతాలు చూసినట్టయితే గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్, హఫీజ్ వంటి మియాపూర్ ప్రాంతాలు మాత్రం పెద్ద ఎత్తున వర్షం నమోదైంది. ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు ట్రాఫిక్ సమస్యతోటి చాలా వరకు వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పచ్చు. చాలా సుమారు వరకు 3 కిలోమీటర్ల వరకు మాత్రం ఈ వాహనాలన్నీ నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా రాయదుర్గం, బయోడైవర్సిటీ వంటి ప్రాంతాలలో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్కి సంబంధించి ఇక్కట్లు ఏర్పడతా ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ స్విమ్మింగ్ పూల్లను తలపిస్తున్నాయి. మరోవైపున వాహనదారులంతా కూడా చాలా వరకు ఈ ఫ్లైఓవర్లను దాటుకొని వెళ్లేందుకు గాను పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ సంబంధించినటువంటి వాహనాలన్నీ ఒకదానికొకటి చాలా వరకు ఆనుకొని ఉన్నాయి. వీటి అన్నిటిని కూడా ట్రాఫిక్ లైనింగ్ సంబంధించి క్లియర్ చేసేందుకు గాను ఇప్పటికే ట్రాఫిక్ అధికారులంతా కూడా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగాను జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి కూడా ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా కావచ్చు, రేడియో ఎఫ్ఎంల ద్వారా కూడా మొత్తం పలు సూచనలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. మరోవైపున సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ సంబంధించినటువంటి మెసేజ్ల ద్వారా కూడా జనాలను అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున గచ్చిబౌలి ఈ పీజేఆర్ ఫ్లైఓవర్లో మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. ఈ ఎంబీకి సంబంధించిన మాల్ ముందు కూడా పెద్ద ఎత్తున వర్షం సంబంధించి నీరు నిలిచిపోవడంతో వాటర్ స్టాగింగ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్లు ఉంది. ఈ అపీజ్పేటలో పెద్ద ఎత్తున చాలా వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ ట్రాఫిక్ సమస్యతోటి చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపున మాన్సూన్ సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగాను ఈ హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయ్యారో వాటన్నిటిని కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హైదరాబాద్ సంబంధించి ఏదైతే అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటకు పెద్ద ఎత్తున ఈ వర్షపు నీరు రావడం, అందులో ఉన్నటువంటి ఏదైతే నీళ్లు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నటువంటి క్రమంలో కూడా హైడ్రా అధికారులంతా కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బతుకమ్మ పార్కు సంబంధించినటువంటి దాంట్లో అంటే ఈ బతుకమ్మ కుంటలో నీళ్ళంతా కూడా వర్షపు నీరు, వరద నీరు చేరడంతో వాటర్ను కూడా నీటి ప్రవాహాన్ని కూడా ఇటు హైడ్రా అధికారులు వదలడం జరిగింది. ఒకంత బతుకమ్మ కుంట చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంత వాసులంతా కూడా ఈ బతుకమ్మ చుట్టూ పార్కు చుట్టూ కూడా చేరి చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా కబ్జాకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంటలో ఒక్కసారిగా ఈ వర్షం నీరు చేరడం, అంతేకాకుండా చుట్టూ స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరి గుమికూడి బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే ఓవైపున ఈ సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ సంబంధించినటువంటి ప్రాంత కార్యాలయం ఉందో ఆ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మోకాలు మట్టు లోతు వాటర్ రావడం, ఆ తర్వాత కూడా ఆ నీటిని అంతా కూడా పూర్తిగా వాటర్ స్టాగింగ్ అయినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగాను ట్రాఫిక్ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ వాటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా వాటర్ స్టాగింగ్ అయింది. మరోవైపున ఇక ఈ పంజాగుట్టకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మోకాలు లోతు నీళ్లలో కూడా చాలా వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో కూడా అక్కడ కూడా పూర్తిగా ట్రాఫిక్ను కూడా లైనింగ్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపున ఎక్కడైతే వాహనదారులు ఉన్నారో వాహనాల ఇక్కట్లు ఏర్పడుతున్నాయో తమకు తెలిసినటువంటి దారులు మాత్రమే వెళ్ళాలి. అంతేకాకుండా ఈ వాటర్ అంటే ఎక్కడైతే మనకు మ్యాన్హోల్ సంబంధించినటువంటి పొంగి పొర్లుతున్నటువంటి ప్రాంతాలలో చాలా వరకు సురక్షితంగా వాహనదారులు కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే వాళ్ళకు అలర్ట్ చేసినటువంటి అంటే అలర్ట్ ఇస్తున్నటువంటి ప్రాంతాలలో మాత్రము పూర్తిగా సాహసం చేయొద్దు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో చూసినట్టయితే చాలా వరకు కార్లు కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక వాహనదారులంతా చాలా వరకు
వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసేటువంటి క్రమంలో కూడా చాలా వరకు ఏదైతే పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలి. మరోవైపున చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా అంటే 4 వీలర్ కావచ్చు, అదేవిధంగా 2 వీలర్కి సంబంధించినటువంటి వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయంగా కూడా చూసినట్టయితే ఏదైతే ఎంఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా మెట్రో సంబంధించినటువంటి రైళ్లను ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి.